అది బట్ టీడీపీలోకి ఎప్పుడు వచ్చారు కవిత గారు మీరు పాలిటిక్స్లోకి? నేను పాలిటిక్స్లోకి వస్తానని నేను అనుకోలేదండి. రావాలని కూడా అంటే జనరల్గా నాకు రాజకీయం భయం అండి, చాలా చాలా భయం. ఎందుకు అని అంటే ఒకసారి నేను చెన్నైలోని మెడ్రాస్లో ఉన్నప్పుడు రామారావు గారు తెలుగుదేశం పెట్టిన తర్వాత అసెంబ్లీలో మీకు తెలిసే ఉంటుంది బాంబ్ బ్లాస్ట్ అయింది. ఎవరో చనిపోయారు, ఎమ్మెల్యే ఎవరో, రామారావు గారు కూడా అన్నారు ఆ టైంలో. అది చూసిన తర్వాత అమ్మో రాజకీయాలు, రామారావు గారు ఒక ఆర్టిస్ట్గా ఎంత హ్యాపీగా ఉన్నారు, పాలిటిక్స్కి వెళ్ళి ఇంత సఫర్ అయ్యారు, అయ్యో అమ్మో అని భయపడ్డాను అనమాట. సో ఒకరోజు నేను జయప్రద గారి ఇంటికి వెళ్ళినప్పుడు తను చెప్పింది, నేను రాజకీయంలో కంటే నేను అన్నాను, అయ్యో అక్క వెళ్ళొద్దు, వెళ్తే ఈ బాంబ్ తెలియదు కదా నాకు, ఈ బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ ఉంటాయి, డేంజరు, పాలిటిక్స్కి వెళ్ళొద్దు అని నేను పెద్ద అడ్వైస్ ఆవిడకి. ఆవిడ పాలిటిక్స్ రాకముందు సంగతి చెప్తాను. అంత భయం అన్నమాట నాకు పాలిటిక్స్ అంటే. బికాస్ అక్కడ ఏంటంటే నీతి నియమాలు ఉండవు అనేది ఎక్కడో ఒక ఫీలింగ్. మనం సేవ చేయాలనుకుంటే రాజకీయాల్లోనే ఉండక్కర్లేదు, మనం ఎక్కడైనా సేవ చేయొచ్చు అనేది ఒక ఫీలింగ్. ఈ ప్రాసెస్లో నేను హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక ఎన్జిఓ స్టార్ట్ చేశాను. ఇట్ ఈస్ అ మల్టిపుల్ ఎన్జిఓ. దీనికే చేస్తాను అనేది కాదు. ఒక అబాండెడ్ పేరెంట్స్ ఉంటారు, అబాండెడ్ కిడ్స్ ఉంటారు, ఆర్ దే హ్యావ్ సమ్ రీహెబిలియేషన్ కిడ్స్, ఆర్ ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు ఉంటారు చదువుకి పెళ్ళికి. సో ఐ వాంట్ టు డూ మల్టీపర్పస్ ఇది అని స్టార్ట్ చేసి ఐ స్టార్టెడ్ సర్వింగ్ ఎవ్రీబడి. మెడికల్ కూడా, హెల్త్ అన్నీ చేశాను. ఎవరో మీలాంటి వాళ్ళు ఒక సజెషన్ ఇచ్చారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. కవిత గారు అంటే నేను ఆ టైంలోని డౌన్ సిండ్రోమ్ స్కూల్స్కి అనుకుంటా ఎక్విప్మెంట్స్ ఇచ్చాము కదా, ఎక్విప్మెంట్స్ ఇచ్చాము. ఎక్విప్మెంట్స్ వాళ్ళకి ఏమంటారండి, ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్స్ నేను సప్లై చేయడం జరిగింది. ఆ టైంలో నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. పిలిస్తే ఒక ఫాదర్ అండ్ మదర్ అండ్ దే హ్యావ్ బోత్ చిల్డ్రన్, సో డౌన్ సిండ్రోమ్ చిల్డ్రన్ అన్నమాట. సో and that is the day, you know, it was so painful. The kids are very big children. I know ఎంత వాళ్ళు ఆ పిల్లల్ని పెంచడానికి హౌ మచ్ దే మైట్ పేరెంట్స్కి చాలా కష్టం అండి, మనసు కష్టం. ఐ ఫెల్ట్ ఎస్ ఐ హ్యావ్ టు బీ విత్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ అండ్ హెల్ప్ దమ్ అవుట్. అంటే నేను ఏదో కోటీశ్వరాలనని కాదు, సపోజ్ నా దగ్గర 10 రూపాయలు ఉంటే మీరు 5 రూపాయలు అడిగితే ఐ ఫీల్ లైక్ గివింగ్. అలా 5 రూపాయలు ఉంటే మీరు 3 రూపాయలు అడిగితే ఇవ్వగలను, మీరు 10 రూపాయలు అడిగితే నేను ఇవ్వలేను. సో బికాస్ ఇదే కనుక మా వారు ఎర్న్ చేస్తున్న టైం కనుక అయితే ఆ టైంలో మీరు నమ్మినా నమ్మకపోయినా యూ కెన్ గో టు చెన్నై జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి 50,000 డొనేషన్. ఆ రోజు 84లో నేను 50,000 డొనేషన్ అంటే చాలా పెద్ద అమౌంట్. ఇట్ ఈస్ అబౌట్ మై 3 మూవీస్ రెమ్యునరేషన్. 3 సినిమాలు నేను యాక్ట్ చేస్తే నా రెమ్యునరేషన్ ఇస్ 45,000. మా హస్బెండ్తో చెప్పి మీరు ఒక పార్టీ ఇస్తే 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, డోంట్ డూ దట్. తాజ్ హోటల్లో అందరికీ మీరు మందు పార్టీ ఇచ్చారంటే 50 లక్షలు ఖర్చు పెడుతున్నారు, మీరు చేయకండి, ఆ డబ్బు నాకు కావాలి. ఎందుకు అని అడిగారు. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి 50,000, ఫైట్ మాస్టర్ అసోసియేషన్కి 50,000, లైట్ మెన్ అసోసియేషన్కి 50,000. అట్లాగా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఇన్ని బాధల్లో ఉన్నారు. వాళ్ళకి నేను నా కంట్రిబ్యూషన్, నేను ఇండస్ట్రీలో అన్నా ఫ్యాన్ పోవడం అన్నా అంటే లైట్ మ్యాన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి, అది 100 కిలోల బరువు ఉంటుంది ఆ ఫ్యాను, భుజం మీద వేసుకొని
మా కోసం ఆ ఫ్యాన్ పెట్టి ఒక్కొక్క లైట్ భుజం మీద తీసుకొని ఒక్కొక్కటి 50 కిలోస్ 60-70 కిలోస్ లైట్స్ మోస్తారు వాళ్ళు, లైట్ మెన్లు ఆ రోజుల్లో. ఆ పైకి ఎక్కి అక్కడ కూర్చొని అలా నిద్రపోతుంటే రాత్రంతా నాకు టెన్షన్ వచ్చేసేది. వాళ్ళని చూసి అనే కీళ్ళే రంగంగానే ప్లీజ్ అనే కీళ్ళే రంగంగానే గబుక్కుమని పతిమలాడుకొని ఎప్పుడు చూసినా అలాగే అయ్యిందండి. రజనీకాంత్ గారు నేను వాహిని స్టూడియో షూటింగ్లో ఉంటే ఐ విల్ నెవర్ ఫర్గెట్, మా మేకప్ మెన్ వాళ్ళందరూ వచ్చేసి నా కళ్ళు ఇలా మూసేసి నన్ను అట్లా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. నేను రజనీకాంత్ గారు మేమంతా వాసు గారి డైరెక్షనే సెట్లో ఉంటే ఆయన నిద్రపోయి పడిపోయారు. నేను ఏంటి అనే లోపలే మా వాళ్ళు గబగబా లాక్కొని ఆ షెడ్యూల్ క్లోజ్ చేసేసారు. ఆ షెడ్యూల్ వాణి స్టూడియో వాళ్ళదే ఓను. ఏం జరిగిందంటే కూడా మా మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సరు, మా అసిస్టెంట్, మా మదరు ఏం లేదు షెడ్యూల్ ఏదో లైట్ పడిపోయింది, షెడ్యూల్ క్యాన్సిల్ అన్నారు. ఆ తర్వాత నేనే అయితే అందరూ నన్ను ఎలా అంటే ఎప్పుడు చూసినా నన్ను అప్పుడే పుట్టిన పాపలాగా నేను కొర్రుకోండి పొమ్మ అంటారు, నాకేం చెప్పరు. సో ఇలాంటివన్నీ చూసి ఇప్పటికీ కూడా నాకు నేను ఎప్పుడు షూటింగ్ చేసినా కూడా ఏ సినిమా చేసినా రీఎంట్రీలో ఎండ్ ఆఫ్ ద షెడ్యూల్, ఎండ్ ఆఫ్ ద మూవీ క్లోజింగ్ టైంలో అందరికీ బట్టలు కొనిస్తానండి. టెక్నీషియన్స్కి, లైట్ మెన్లకి. టీవీ సీరియల్లో కూడా ఇస్తాను నేను. సపోజ్ ఈ టీవీ సీరియల్ నేను కంటిన్యూస్గా చేస్తున్నానంటే ఐఎమ్ నాట్ రిచ్. మా వారు ఉన్నప్పుడు ఎస్, మా వారు బిజినెస్ చేసేటప్పుడు ఎస్, బట్ ఇప్పుడు he lost lot of money and in business he lost lot of money, almost 140 పైనే. ఓకే, మళ్ళీ మనం మాట్లాడుకోవక్కర్లేదు. ఓకే, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. 100 కోట్లు పోయిందా? ఆల్మోస్ట్ ఒకేసారి 132 crores పోయింది మీ వారిది. పాండిచేరిలో, రాజమండ్రి, నర్సాపురంలోని. అది పెద్ద దెబ్బ అయింది మాకు. అది ఏ ఇయర్లో మీరు పాలిటిక్స్కి రాకముందా? రాకముందు అండి, రాకముందు 2005 and 4, and then he became hysterical. He had a brain hemorrhage. He went into the deathbed. God maybe felt for me and మళ్ళీ ఆయన నాకు తిరిగి ఇచ్చాడు. మళ్ళీ ఓకే. సో మనీ ఒకటి స్వప్న గారు, నాది చిన్న ప్రపంచం అండ్ సింపుల్ లైఫ్, సింపుల్ వర్డ్, చిన్న ప్రపంచం నాది. నా ప్రపంచంలో ఎవరంటే మా వారు, నా 3 పిల్లలు. చిన్న ప్రపంచం. I will see heaven in it. It was a very hard small life. I don't say small life. నాది చాలా చిన్న ప్రపంచం. ఆ చిన్న ప్రపంచంలో ఐ సీ ఎంటైర్ వరల్డ్. అంత ప్రాణం నాకు. పెళ్ళి కాకముందు అది ఇందాక మీకు చెప్పబోయాను, మర్చిపోయాను ఆ పాయింట్. మీరు మా బ్రదర్ గురించి మాట్లాడినప్పుడు, మ్యారేజ్ అయిన తర్వాత మా వారికి ఒక కండిషన్ పెట్టాను, నేను పిల్లల్ని కనను అని. మెయిన్గా మా అత్తగారే 1 year లోపల అదే ఇమ్మీడియట్గానే ప్రెగ్నెంట్ అవ్వాలి, అప్పుడే పిల్లలంతా హెల్తీగా ఉంటారు మా అత్తగారు చెప్తే నేను ఆవిడతో ఏం మాట్లాడలేదు. మా మదర్ కూడా ఫెల్ట్ ద సేమ్ థింగ్. నేను మా వారితో అన్నాను, విత్ వన్ కండిషన్, ఐల్ గెట్ మ్యారీడ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు గివ్ బర్త్ టు చిల్డ్రన్. ఆయనకు అర్థం కాలేదు ఏంటి అని, ఎందుకు అలా చెప్తున్నాను అని. ఆయన ఏదో జోక్ చేస్తున్నాను అనుకున్నారు. పెళ్ళైపోయింది. దెన్ మా మదర్తో కూడా చెప్పాను, అమ్మ నేను పిల్లలంతా నేను కలను అని. ఎందుకు అని అంటే పుడితేనే కదా
చనిపోతారు, పుట్టకపోతే చనిపోరు కదా. అంత తల్లి ఎంత కష్టపడి ఉంటే ఆ మాట. తమ్ముడి ఇన్సిడెంట్ వల్ల అలా అనిపించింది మీకు? అమ్మ ఇలా కొలాప్స్ అయిపోయారు చూశారు కాబట్టి. అంటే నాకు తెలీదు, ఇన్నోసెంట్లీ ఐ సెడ్ సి డెత్ విల్ కమ్ వెన్ యూస్ ద బర్త్ ఇస్ దేర్, రైట్ కదా. పుట్టకపోతే నేను అమ్మతో అన్నాను, తమ్ముడు పుట్టాడు కదమ్మా, అందుకే కదా చనిపోయాడు. మళ్ళీ మనము ఒక ప్రాణం తీసుకొచ్చి ఆ ప్రాణం ఎప్పటికైనా చచ్చిపోవాలి కదా. వద్దు, పుట్టును వద్దు, చంపను వద్దు, రెండు వద్దు, అసలు వద్దు. ఎందుకు ఇలాంటి ప్రపంచంలోకి? ఐ వాజ్ హార్డ్లీ 20 years, అప్పుడే ఇలా అంతా మాట్లాడాను. విల్ యూ బిలీవ్ ఇట్? అంటే మీరు చాలా చిన్న వయసులో జీవితం మొదలుపెట్టి కీ మైల్ స్టోన్స్ అన్ని తొందరగా ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో అయిపోయాయి. ఏది అంటే నాకు ఏమి తెలియకుండానే లైక్ యూ సెట్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ అన్నీ ఇట్లా అయిపోయాయి. నేను రియలైజ్ అయ్యే లోపలే అన్నీ అయిపోయాయి. అప్పుడు మా వారు అందరూ కూర్చొని ఒక పెద్ద మీటింగ్ పెట్టి, అలా కాదు, ఇలా కాదు, నువ్వు యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ పెయిన్, అలా ఉండకూడదు అని అంటే ఐ బికేమ్ ఏ ప్రెగ్నెంట్ ఇన్ అ కపుల్ ఆఫ్ మంత్స్. రోజు మా తమ్ముడు ఫోటో పెట్టుకొని ఏడుస్తూనే ఉండేదాన్ని. రోజు నా బెడ్రూమ్లోనే పెద్దది మా తమ్ముడు ఫోటో పెట్టుకొని విజయమా, విజయ్ కుమార్ వాడు, విజయమా నాకు భయంగా ఉంది, ఇప్పుడు పుడితే వాళ్ళు చనిపోతారు, పుడితే చనిపోతారు, బర్త్ అండ్ డెత్ ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేజ్లో ఇంకా అసలు ఉండకూడదని చెప్పేసి వెంటనే నన్ను వరల్డ్ టూర్కి వెళ్ళిపోయాం. వరల్డ్ టూర్, అది ఆ ఫోటో చూసి అలా ఫీల్ అవుతున్నాను. వరల్డ్ టూర్ వెళ్ళి తర్వాత యాక్చువల్గా మా పాప పుట్టిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్డ్ ఇన్ ద సెన్స్ which my first kid brought so much of a joy, so much of a life in me, and 24 hours you are occupied as a mother, not a minute job. మాకేంటంటే మా వారికి ఈజ్ డెడ్ అగేన్స్ట్ ఆన్ ఆయమ్మాస్, ట్రెడిషనల్ బాగా ఆయమ్మ పెంచడాలు. నాకు ముందే చెప్పారు డెలివరీ అయిన తర్వాత, కవి యూ డోంట్ గివ్ ద కిడ్స్ టు ద సర్వెంట్స్ షుడ్ నాట్ టచ్ మై చిల్డ్రన్, దే షుడ్ నాట్ ఈవెన్ పుట్ దేర్ ఫింగర్ ఆన్ మై కిడ్, యూ టేక్ హెల్ప్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు పెంచకూడదు, వాళ్ళ చేతిలో పిల్లలు ఉండకూడదు. మా అత్తగారు కూడా అదే చెప్పారు, మా అమ్మ అదే చెప్పారు. సో ఏమైంది, 24 hours బీయింగ్ విత్ ద కిడ్ బ్రాట్ సో మచ్ ఆఫ్ జాయ్ ఇన్ మీ, so much of happiness in me. Ala, I was, what do you say? The pain is there about my brother. మా ఇంట్లో అంతా ఎక్కడ చూసినా మా బ్రదర్ ఫోటోలు ఉంటాయి. మా ఇంట్లో మా బెడ్రూమ్లో కానీ హాల్లో కూడా నేను పెద్దది ఆయిల్ పెయింట్ చేయించి పెట్టుకున్నాను వాడిది. తమ్ముడు పేరు విజయ్ కుమార్. ఈజ్ అ టాపర్ అండి. He's a topper. He was studying in Ramakrishna Mission School in Chennai, Pangal Park. అద్భుతంగా అసలు ఎన్ని సంఘటనలు చూశారు, ఎంత మోసారు, ఎంత భరించారు. కానీ మీరు ఎన్జిఓ పెట్టి మీకు పాలిటిక్స్లోకి రావాలనే ఆలోచన? నేను ఎన్జిఓ పెట్టినప్పుడు అదే నాకేంటంటే చాలా చేసినప్పుడు మీలాంటి వాళ్ళు వై డోంట్ యూ గో ఫర్ ఎ బిగ్గర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అని అడిగా. రాజకీయంలోకి వెళ్తే మీరు ఇలాంటివి ఏమైనా పాలసీస్ కొంచెం జనరల్గా వీళ్ళకి హెల్ప్ లేదండి, ఏ గవర్నమెంట్ కూడా చేయడం లేదు. ఐ డోంట్ నో పీపుల్, ఏ గవర్నమెంట్ వచ్చినా నేను చూశాను లైక్ ఏమంటారండి, ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు, ఫ్రీ మెడికల్ అంటారు. కానీ ఎందుకు ఏ గవర్నమెంట్ కూడా ఇలాంటి పిల్లలకి ఒక ఇన్స్టిట్యూషన్ ఎందుకు పెట్టడం లేదు? సే
వరల్డ్లో వేర్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అని తెలిసినప్పుడు ఐ కేమ్ టు నో ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లాండ్, ఇన్ లండన్. నేను అక్కడికి వెళ్ళా. నేను అక్కడికి వెళ్ళి ఎలా అలాగా 100 acresలో ల్యాండ్లో మీరు నమ్మరు, ఎలా అంటే నాకు అది చూసిన తర్వాత అరే నేను రీహాబిలిటేషన్ అయితే బాగుండేమో అనిపించింది. యూ వోంట్ బిలీవ్ అండి, ఎంటర్ అయిన తర్వాత అసలు ఎటువంటి రీహాబిలిటేషన్ కిడ్ కూడా విల్ బికమ్ అలర్ట్ అండ్ వెరీ అంత బాగుంది. అలాంటి చూసి ఏం చేశాను, ఓకే నేను ఎందుకు ఇది స్టార్ట్ చేయకూడదు హైదరాబాద్లో అని చెప్పి వీళ్ళు కూడా అలా అనేటప్పటికీ నేనేమనుకున్నాను, రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నన్ను ఎవరో అంటారు కదా 5 acres ఇస్తారంట, మీరు 5 acres అక్కడ 100 అంటే అది ఇంగ్లాండ్ లండన్, అది ఇక్కడ మీరు 5 acres మీరు అప్లై చేయొచ్చు తీసుకుని నేను ఆల్రెడీ మాట్లాడుకొని వచ్చాను. ఆ ఫార్మేట్ తీసుకొని వచ్చి వాళ్ళే సెట్ చేసిస్తారు మనకి. సెట్ చేసి లైక్ నేను చాలా హోంవర్క్ చేశాను. సెట్ చేసి దాన్ని అది ఒక అంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్ బికాజ్ ఏ గవర్నమెంట్ అయినా సపోర్ట్ చేస్తే ఐ వాంట్ టు డూ దిస్. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ లాట్. మీకు ఒక చిన్న ఒక ఇది మాత్రం చెప్తాను. ఆ ఫార్మేట్ నా దగ్గర ఉంది. అది కనుక నేను ఏ గవర్నమెంట్ అయినా నాకు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ దట్ ఈస్ మై లైఫ్ అంబిషన్. మదర్ తెరిసా గారు కలకటాలో ఎలా చేశారో అలాగా డెఫినెట్లీ నా జీవితాంతం నా పేరు మాత్రం ఉంటుంది. అది నేను గొప్పగా నేను చెప్పగలను. ఆ ఉద్దేశంతోనే నేను రాజశేఖర రెడ్డి గారిని వెళ్ళి కలిసాను. ఫార్మేట్ ఇచ్చాను నేను, అంటే ఫార్మేట్ కాదు, లైక్ నేను పలానాది చెయ్యాలి అనుకుంటున్నాను అని చెప్పి నేను ఆఫీస్లో ఇచ్చాను. అది నాకు తెలీదు, ఈ రాజకీయాలు నాకు తెలీదు, న్యూస్ ఛానల్స్ కూడా నాకు ఎప్పుడు నేను చూడను, నాకు తెలీదు, న్యూస్ ఛానల్స్ గురించి కూడా తెలీదు. నేను అరకులో షూటింగ్లో ఉన్నాను, ఈ షూటింగ్లో ఉన్నాను. ఫోన్లు పనిచేయవు అక్కడ, ఓన్లీ బిఎస్ఎన్ఎల్ పనిచేస్తుందంట, ఎయిర్టెల్ పనిచేయదు. నాది ఎయిర్టెల్ అనమాట. షూటింగ్ మాకు రైల్వే ట్రాక్లో షూటింగ్ జరుగుతుంది. అయిపోయిన తర్వాత రూమ్కి వస్తే అందరూ అప్పుడు నా ఫోన్ పని చేయడం మొదలుపెట్టింది. చూస్తే ఎంతమంది ట్రై చేస్తున్నారు. ఏంటి అని అంటే టీవీ ఉంటే చూడు అని. ఏం టీవీ అని చూస్తే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కవిత అని వస్తుంది. నేనన్నాను తీర్థం ఏంటండి అని అడిగాను. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కవిత అని వస్తుంది. నేను ఏంటి తీర్థం పుచ్చుకోవడం ఏంటి అని ఎవరో పక్కన ఉన్న వాళ్ళని అడిగితే రుద్రరాజు గారు కాల్ చేశారు. కాల్ చేసి అమ్మ కంగ్రాచులేషన్స్ అమ్మ, మేము చాలా హ్యాపీగా ఉన్నాము మీరు మా పార్టీలో చేరినందుకు అంటే అన్నాను, నాతోనే మాట్లాడుతున్నారా అండి, నేను కవిత మాట్లాడుతున్నానండి, ఆర్టిస్ట్ అండి, సీనియర్ యాక్ట్రెస్. అమ్మా మీతోనేనమ్మా, ఇప్పుడు చూస్తాం న్యూస్లోనే. నాకేమీ తెలియదండి, నేనేమో ఇక్కడ అరకలో షూటింగ్లో ఉన్నా. అలాగమ్మా వచ్చిన వెంటనే కొంచెం కాల్ చేయమ్మా అన్నారు. నాకు ఈ లోపల తల తిరిగిపోయాయి కాల్స్. దెన్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ. ఏంటి కవిత గారు, మీరు రామారావు గారి బిడ్డ అయి ఉండి మీరు కాంగ్రెస్లో చేరారంట అని అడిగారు. అయ్యా మీ అందరికీ దండం పెడతాను, మీరు అందరూ ఏం మాట్లాడుతున్నారో నాకు తెలీదు, నేను అరకులో షూటింగ్ చేసుకుంటున్నాను, ఏదో తీర్థం అంట, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నానంట, టీవీలో వస్తుంది అని అన్నాను. లేదు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వెళ్ళి కలిసారా లేదా అని అడిగాను. కలిసానండి, నేను ఎన్జిఓ కోసం వెళ్ళి మాట్లాడాను అంటే లేదు మీరు అసలు ముందు హైదరాబాద్ అర్జెంటుగా బయలుదేరండి, చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడాలన్నారు. సరే అని చెప్పి షెడ్యూల్ అయిపోయిన తర్వాత వస్తే వచ్చే ఇంకా కంటిన్యూస్ ప్రాసెస్ ఐ వాజ్ గెటింగ్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ.
ఖమ్మంబాటి గారు ఇంకా కొంతమంది పెద్దలు అందరూ ఫోన్ చేస్తుంటే నేను అన్నాను, ఎందుకండి బాబు నన్ను రాజకీయాల్లోకి లాగుతున్నారు, నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, నాకేం చేయాలో కూడా తెలీదు. MLA స్టాండ్ ఫర్ వాట్, ఫుల్ ఫామ్ చెప్పమంటే నాకు తెలీదు. సీఎం అంటే ఓకే, చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి, అది మాత్రం చెప్పగలను, అంతకుమించి నాకు ఏమీ తెలియదండి అన్న. ఇంటికి వచ్చిన కొంత పెద్ద మనుషులతో, లేదు లేదు మీరు రండి 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 అని. మీరు రామారావు గారు, నాకు రామారావు గారు సభ్యత్వం ఇచ్చారు 83, ఆయన స్వయాస్తాలతో సభ్యత్వం ఇచ్చారు. అప్పుడు చూడు, స్మాల్ బేబీ అనుకోండి, కిడ్ అనుకోండి. సో ఓకే, రామారావు గారు తెలుగుదేశం అంటే ఓకే 9 monthsలో ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్ కదండి. అప్పట్లో మీకు తెలుసు, తెలుగు వాళ్ళు తలెత్తుకొని నిలబడగలిగారంటే రామారావు గారని అందరికీ తెలుసు. సో మన తెలుగుదేశం పార్టీ. కానీ అక్కడికి వెళ్ళి నేను మా వారు వెళ్ళాము. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఏమ్మా రాజకీయాలు ఇంట్రెస్ట్ అన్నారు. సార్ ప్లీజ్ మీరు కూడా అలాగే మాట్లాడొద్దు బాబు గారు, నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు, నాకు పాలిటిక్స్ తెలీదు, మీకు దండం పెడతాను, అందరూ వదిలేయండి అన్న. మా వారు కూడా అదే అన్నారు, లేదమ్మా మీరు రామారావు గారి అభిమానులని మా అందరికీ తెలుసు కదా, ఆయనకి తెలుసు కదా, ఇంకా మ్యారేజ్కి ఎంగేజ్మెంట్ అన్నిటికి కూడా మేము అటెండ్ చేసాము. సో మీకు రామారావు గారు అంటే అభిమానం అని మాకు తెలుసు, ఏమ్మా మీరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారా అని అడిగారు. అంటే సార్ అందరూ ఇలాగే అంటున్నారు, నేను ఏ పార్టీలో, నాకు రాజకీయాల్లో రావాలని ఇంట్రెస్ట్ లేదు, ఏం చేయాలనుకుంటున్నారు అన్నారు. చెప్పాను ఏమని, 2 పాయింట్స్ చెప్పాను నేను. ఆడపిల్లల్ని పుట్టుకతో చంపడము, పిల్లల్ని కడుపులోనే చంపడము, ఆడపిల్లల్ని భారీగా వచ్చిన తర్వాత చంపడము, లేదా పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉండడము, ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఇబ్బంది పడడము, ఇలాంటివన్నీ లేకుండా ఉండడం కోసం నేను ఫైట్ చేయాలనుకుంటున్నాను. ఇంకొకటి, రీహెబిలిటేషన్ ఉన్న ఏ పిల్లలకైనా కంప్లీట్, అది బిర్లా కొడుకుకైనా అదే ట్రీట్మెంట్ ఉండాలి, మా వాచ్మెన్ వాళ్ళ బిడ్డ అయినా అదే ట్రీట్మెంట్ ఉండాలి. అలాంటి ఒక సొసైటీ నేను పెట్టాలి అని అనుకుంటున్నాను. దాని మీద గవర్నమెంట్ ద్వారా కూడా నేను హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నాను. అందుకనే నేను రాజశేఖర రెడ్డి గారిని వెళ్ళి కలిశాను, ఆయనకి ఇచ్చాను అని అన్నాను. సరేనమ్మా, మీకు పాలిటిక్స్ నిజంగానే మంచి ప్లాట్ఫామ్ అవుతుంది, మీరు తెలుగుదేశం పార్టీ ద్వారా మీరు వర్క్ చేయండి, నేను మిమ్మల్ని ఎమ్మెల్యే చేసి మిమ్మల్ని మినిస్టర్ని చేసి మీకు డెఫినెట్గా సముచిత స్థానం కల్పించి మీరు ఏ అంబిషన్తో ఉన్నారో ఆ అంబిషన్ ఫుల్ఫిల్ అయ్యేలాగా చేస్తాను అన్నారు. అంటే నేను అన్నాను, నాకు ఎమ్మెల్యే అంటే కూడా నాకు మీనింగ్ తెలియదండి, ఉన్నది చెప్పాలి, మీరు నేర్చుకుంటారమ్మా, మీరు చాలా తొందరగా చాలా ఫాస్ట్గా అన్నీ నేర్చుకుంటారు, ఆ నమ్మకం మాకు ఉంది అని అంటే, మా హస్బెండ్ కూడా మాట్లాడితే మా హస్బెండ్ అన్నారు, నో 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 డోంట్ ట్రీట్ హర్ లైక్, అంటే ఒక 100 మంది వెళ్తే దీన్ని కూడా ఒక 101 మనిషిలాగా వద్దు, అలాగైతే వద్దు, నాకు ఇష్టం లేదు, యాక్చువల్గా నాకు పాలిటిక్స్ తను రావడం ఇష్టం లేదు, తను చాలా సెన్సిటివ్, మీరు మైక్ పట్టుకొని వాళ్ళని తిట్టండి వీళ్ళని తిట్టండి అని అంటే అలాంటివన్నీ నాకు ఇష్టం లేదు అని చెప్పారు. ఎవరిని తిట్టవసరం లేదు, పార్టీకి వర్క్ చేస్తే చాలు అని చెప్పేసి అంటే, సో సీ టు దట్ యూ టేక్ కేర్ ఆఫ్ మై వైఫ్, నో డీరెస్పెక్ట్ఫుల్ టు హర్ అని చెప్పేసి అన్నారు. అని అంటే ఒక మంచి రోజు చూసి జాయిన్ అవ్వమంటే నేను ఒక మంచి రోజు చూసి జాయిన్ అయ్యాను. Day 1 నేను ఫస్ట్ అన్నీ నేర్చుకోవాలి. మీకు ఇందాక చెప్పాను కదండి, ఒక పని తీసుకుంటే 100% ఐ విల్ బీ ఇన్. ఒప్పుకున్నాను, వచ్చాను, ఏదో ఒకటి చేయాలి. ఇంకా దాన్ని అప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంది చాలా మెయిన్గా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రిచ్ హౌసెస్ వాటర్ ప్రాబ్లం, గుడిసెల్లో ఉండేవాళ్ళు, బస్తీ వాళ్ళు, అక్కడంతా వాటర్ ప్రాబ్లం ఉంది. సో ఇదంతా నేను ఏమంటారు దాన్ని సర్వే చేసి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ తీసుకొని హోంవర్క్ చేసి, సో నేనేంటంటే అది 100% నేను కరెక్ట్గా చెయ్యాలి అని చెప్పి
చాలా లైబ్రరీలో కూర్చొని హిస్టరీ తీసుకొని, సో కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం ఏం చేసింది, లేదా ఇంకో పార్టీ వాళ్ళు ఏం చేశారు, అన్నీ కూడా సేకరించి ఇట్లా అంతా ఎలా అంటే స్వప్న గారు మీకు తెలుసు, నేను చెప్పవసరం లేదు, బికాస్ యూ బీన్ ఇన్ దిస్ మీడియా వెరీ లాంగ్ టైమ్. అవును. సో మీరు నా వర్క్ చూసుంటారు. నా వర్క్ ఎలా అంటే మార్నింగ్ 5:30కి లెగిస్తే 6 o'clockకి నేను ఛానల్స్కి న్యూస్ స్కామ్కి పొద్దున్న స్టార్ట్ చేస్తే ఇంటికి నేను 11 o'clock వచ్చేదాన్నండి. నా బ్యాగ్లోనే ఎక్కడ నేను ఎవరి దగ్గర కూడా ఒక కప్ ఆఫ్ కాఫీ కానీ మంచినీళ్ళు కానీ ఎవరి దగ్గర నేను తాగలేదు. ఐ స్పెండ్ మై ఓన్ మనీ. మధ్యలో ఎక్కడైనా దొరికితే ఇడ్లీలాగా ఇలాగంతా తిని, వాటర్ నేను తీసుకెళ్ళి, డ్రై ఫ్రూట్స్ నా బ్యాగ్లోనే పెట్టుకొని, ఫ్రూట్స్ నా బ్యాగ్లో పెట్టుకొని, జ్యూసెస్ పెట్టుకొని, అందరూ సిగ్గుపడతారు. ఇప్పుడంతా ఏంటంటే అందరూ ఫోన్ పట్టుకోవాలి, ఇలా రావాలి. ఆ బ్యాగ్, ఇంత పెద్ద బ్యాగ్ తేవాలంటే ఏదో పల్లెటూరు నుంచి వచ్చినట్టు ఫీల్ అయిపోతారు. అలాగంతా ఏం లేదు. నేను అంత పని చేశాను. ఏమైంది? ఓకే, నాకు ఎమ్మెల్యే సీట్ అన్నారు కదా, ఎక్కడిస్తారు అని అడిగాను నేను. అంటే నన్ను ట్రేస్ ఆఫ్ ఏమంటే నేను నా సర్కిల్లో కాన్ఫిడెన్స్ ఉన్న కొన్ని చెప్పాను. సో ఆయన మైండ్లో ఉన్నవి కొన్ని చెప్పారు. అటు ఇటు చేసి దెన్ మీకు తెలిసే ఈక్వేషన్స్లో అన్నీ మారుతూ ఉంటాయి. నాకు ఈ చెడు కూడా ఆడేసుకున్నారన్నమాట. ఉమ్మడి రాష్ట్రంలోని ఒక 100 నియోజకవర్గాల్లో చెప్పారు. లాస్ట్ అటు ఇటు తోసి వైజాగ్ సౌత్ అని చెప్పారు. ఓకే, నో ఇష్యూ అని వైజాగ్ సౌత్కి వెళ్ళి అక్కడ నేనంతా మొత్తం ఏమేం చేయాలి, ఎవరెవరిని కలవాలి, క్రిస్టియన్, ముస్లిమ్స్ అన్నీ ఉంటాయి కదండి, అన్నీ కార్యక్రమాలన్నీ చేశారు. కైండ్ ఆఫ్ ప్రచారం చేసుకున్నాను, క్యాంపెయినింగ్ చేసుకున్నాను, అంతా చేసుకున్నాను. ఇల్లు తీసుకున్నాను, ఆఫీస్ తీసుకున్నాను. ఇదే ఎలక్షన్ ఇది 2009 కాదండి. 9. రైట్. మొత్తం చేశారు. ఖర్చు చాలా పెట్టుకున్నాను. అప్పుడు నా సంపాదన ఏం లేదనుకోండి. మా వారు ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ తర్వాత ఈ స్టార్టెడ్ డూయింగ్ రోడ్ మెయింటెనెన్స్ వర్క్ ఇన్ మధురై డిస్ట్రిక్ట్. సో ఆయన డబ్బులు చక్కగా ఏటీఎం కార్డు పెట్టుకొని ఇన్నోవా ఎంత ఖర్చు పెట్టుకుంటారు? అవుతుందండి 3+ అవుతుందండి. 3 కోట్లు ప్లస్ 350 పైనే ఉంటుంది. 3.5 కోట్లు ఉంటుంది. 3.5 కోట్లు మీరు ఖర్చు పెట్టారు వైజాగ్ సౌత్ అభ్యర్థి అని అనుకో. లేదు, టోటల్గా నేను నాకెవరు ఏమీ చేయలేదు కదండి. నాకేమీ పార్టీ సైడ్ నుంచి కార్లు పంపించడాలు అట్లా ఏమో, అన్నీ నా ఓన్ మనీతోనే చాలా ట్రావెలింగ్ అంతా కూడా చేశాను. కానీ మోసం చేశారు తర్వాత? మోసం కంటే ఏదైనా పెద్ద వర్డ్ అంటే మాట్లాడచ్చేమో అని అనుకుంటున్నాను నేను. సో మోసం అని చాలా చిన్న వర్డ్ యూస్ చేస్తారు మీరు. అయిన తర్వాత బీఫామ్కి పిలిచారు. బీఫామ్కి పిలిచినప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళాను. అన్నీ తెమ్మన్నారు, చెక్ లిస్ట్ అంతా తీసుకురామన్నారు. అక్కడ బీఫామ్ తీసుకోవడానికి ఒక 1 hour ముందు మీరందరూ భోజనాలు చేసేసి రండి, ఇన్ఫామ్ చేస్తాము అన్నారు. నాకు అర్థమైపోయింది. See, when I entered into the films, I'm a kid. Now I'm not a kid. Kada? Honest worker I am. Very honest worker I am. మీరు ఎలా మీ మాట పడితే తెలుస్తుంది ఎంత సిన్సియర్గా చేసి ఉంటారు. నా ముందే స్వప్న గారు ఆయన తిట్టిన వాళ్ళనందరికీ, ఆయన చంద్రబాబు నాయుడు గారు 10 అడుగుల దూరంలో ఉంటారు. ఇక్కడ కూర్చొని ఆయన తిట్టిన వాళ్ళందరూ ఆయన మంచి ఉన్నత స్థానం ఇచ్చారు. నిద్దట్లో కూడా మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటే కూడా నేను తిట్టను. నిద్దట్లో కూడా యు గాట్ ఇట్. లాయల్టీ గురించి మాట్లాడుతున్నా మీతో. అర్థమైంది. అదే మీ ఎదురుగుండా స్వప్న గారు చాలా మంచి ఆవిడని పొగిడి ఆ డోర్ బయటికి వెళ్ళిన వెంటనే మిమ్మల్ని బూతులు తిడితే ఎలా ఉంటుంది? అలాంటి వాళ్ళందరూ
పార్టీలో పెద్ద పెద్ద పదవుల్లో ఉండి మంచి మంచి పోస్ట్లో ఉండి నిద్దట్లో కూడా పార్టీని కానీ పార్టీ వ్యక్తులను కానీ ఒక్క మాట అంటే రెచ్చిపోయేదాన్ని. ఎందుకు ఛానల్స్, ఓకే, ఐ నో నీడ్ టు బ్రింగ్ ద ఛానల్స్ నేమ్స్, ఆల్ ద ఛానల్స్ మీకు అన్నీ తెలుసు. డెస్క్ దగ్గర కూర్చుని పార్టీ వాళ్ళ గురించి అని గొడవ పెట్టుకుంటారు. అక్కడ మనం అయిపోయిన తర్వాత దే గివ్ కప్ ఆఫ్ కాఫీ టు ఎవ్రీబడి కదా, రండి సార్ కాఫీ తాగండి. మేడం మీ చంద్రబాబు నాయుడు అన్నారనుకోండి, ఈ డెబేట్ ఈ న్యూస్ దీంట్లో ఎలా మాట్లాడేదాన్నో అంత డిఫెండ్ చేసుకుంటూ వచ్చేవారు. అక్కడ అలాగే మాట్లాడేదాన్ని. బట్ ఎందుకు మరి మిమ్మల్ని అంతా అక్కడ కూడా అలాగే మాట్లాడేదాన్ని. ఇలా ఇదిగో కవిత గారు కెమెరా దగ్గర నుంచి వచ్చేసామండి, మీరు ఇక్కడ కూల్గా ఉండండి, నిజాలు మాట్లాడండి. నిజం లేదు అబద్ధం లేదండి, మాట్లాడితే వేరేలాగా ఉంటుంది. దట్ ఈస్ మై లాయల్టీ టువర్డ్స్ ద పార్టీ. ఈరోజు ఎప్పుడైతే నాకు ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చిన తర్వాత 1 అవర్లో నాకు బీఫామ్ రావాల్సిన ప్లేస్లో అన్నోన్ వాస్పల్లి గణేష్ అనే అతను 1 మంత్లో అతని ఇంటి ముందు 3 జెండాలు ఎగరేశాడు. 3 జెండాలు ఎగరేశాడు. ఒకటి ప్రజారాజ్యం, సెకండ్ కాంగ్రెస్ అండ్ థర్డ్ టీడీపీ. 1 మంత్ మీకు అంత రోడ్డు ప్రతిరోజు నాకు అర్థం కాదు ఏంటంటే, ఎవ్రీ పొలిటీషియన్స్, ఎవ్రీ లీడర్స్ ఒక్కటి అర్థం చేసుకోవాలి, ఆర్టిస్టుల్ని చిన్న చూపు చూడద్దు. చూస్తారా అలా? మిమ్మల్ని చూసారా? నన్నే కాదు, పేర్లొద్దు, చూడద్దు. ఎందుకు అంటున్నానంటే, మేము ఇంట్లోంచి కారులోకి ఎక్కాలి అంటే మాకు గొడుగు పట్టుకుంటారు. మల్లె పువ్వుల్లాగా మేము షూటింగ్లోని మేము ఉంటాం. ఎండ ఏం తెలియకుండా అలా ఉంటాం మేము. అలాంటి నన్ను తీసుకోండి. నాకు ఆ ధర్నా చేసేటప్పుడు ఆ తార్ రోడ్లో మిట్ట మధ్యాహ్నం 12 గంటలు కూర్చొని ధర్నా చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. స్వప్న గారు 47-48 డిగ్రీస్ ఎందుకోసం అండి? నా పార్టీ కోసం, నా పర్సనల్ కాదు, అక్కడ నా పార్టీ కోసం వర్క్ చేస్తున్నాను. నా లీడరు రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఎలాగైనా అవ్వాలి. తెలుగుదేశం రామారావు గారు స్థాపించిన ఒక పార్టీ. అప్పుడు పెద్దపీట మీరు ఎవరికి వేస్తారండి? ఏసీ రూమ్లో కూర్చొని మీడియా ముందు ఉండి మాట్లాడేవాళ్ళ? అందరూ పల్లకీలో ఎక్కాలి అంటే మోసేవాళ్ళు ఎవరు చెప్పండి? మాటలు రావడం. ధర్నాలు గొంతు చించుకొని, ఎక్కడ వైజాగ్, ఎక్కడ వరంగల్ అండి, ఎక్కడ వరంగల్, మళ్ళీ ఎక్కడ కాకినాడ అండి? See the distance I'm talking about. అనంతపురం ఎక్కడ విజయవాడ అండి? అలా వెళ్ళేవారు. 294 నియోజకవర్గాలలో నా పాదం ఉంది. 294 నియోజకవర్గాలలో నా కాలు ఉంది. వెళ్ళాను అంటే మీటింగ్లు అక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ఇదే ఉంది, ఇన్స్టెంట్ రోజు ఆ ఇన్నోవా ఏమో దేవుడు ఇంకా నాకు నూకలు ఉన్నాయి కాబట్టి ఉంచాడేమో నాకు తెలీదు. ఎంత రిస్క్. రాత్రి ఫుల్ నైట్. ఒకరోజు నేను ఎక్కడున్నాను, రాజమండ్రి బుచ్చయ్య చౌదరి గారి మీటింగ్లో ఉన్నాను. వెంటనే నాకు ఎర్రపల్లి దయాకర్ గారు ఫోన్ చేసి, నువ్వేం చేస్తావో తెలీదమ్మా, నాకు పొద్దునగా నువ్వు ఇక్కడ ఉండాలి. ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ వరంగల్ అండి? ఏం చేశాను? నైట్ 10 o'clockకి నాకు అక్కడ మీటింగ్ అయిపోతే రోడ్డు మీద 4 wheel బండిలో ఇడ్లీలు అమ్ముతుంటే
నేను మా కుర్రాడు ఇంకా నాకు ప్రోగ్రామ్ చెప్పే అతను మేము నలుగురం ఆ రోడ్డు మీద వేడిగా ఆ ఇడ్లీలు రాత్రి 10 గంటలకి తిని ఆ కారులో పడుకొని మార్నింగ్ వరంగల్ వెళ్ళి ఆ వరంగల్ లేచి వెంటనే పడుకొని స్నానం చేసి వెళ్ళి ఆయన లారీ మీద ఎక్కడో మీటింగ్ జరుగుతుంది, అంత పెద్ద లారీ పైకెక్కి డ్రైవర్ కూర్చున్న పైన ఉంటుంది చూడండి, ఆ పైకెక్కి నేను స్పీచ్ ఇచ్చాను. రోజు రాత్రి డ్రైవ్, పగలంతా అంత ఒళ్ళు అలవగొట్టుకుని ఎందుకు చేశారు? ఇప్పుడు నేను ఎలాంటి దాన్ని అంటే తెల్లనివన్నీ నీళ్ళు పాలు, నల్లనివన్నీ నీళ్ళు, అలాగా బాబుగారు చెప్పారు. ఇప్పుడు నేను ఎవరైనా తోక పట్టుకొని నేను వెళ్తే బాబుగారు తప్పులేదు, ఎవరో తీసుకెళ్ళారు. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే నాకు చెప్పినప్పుడు దాంట్లో మనకి ఇంకో ఆలోచన రాదు కదండి. వి ట్రస్ట్ ద ప్రెసిడెంట్, ఈజ్ ద ప్రెసిడెంట్. కానీ మోసం చేసినట్టే అయితే మీకు మోసం కంటే దారుణం. మీరు అడిగారా నిలదీసి? చాలా అయ్యాయండి, చాలా అయ్యాయి. ఏమని చెప్పారు? మీకు తెలుసు కదమ్మా పాలిటిక్స్లో కొన్ని ఈక్వేషన్స్ వల్ల అంటే చాలా అవ్వడము. ఇంకా నాకు బాధ ఎక్కడ వస్తుందంటే పిల్లల్ని వదిలేసి మీరు ఎర్నింగ్స్ లేదు, మూవీస్ వదిలేశాను, ఇల్లు వదిలేశాను, ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదు, ఇల్లు ఏమవుతుందో తెలీదు, తిన్నారా లేదో తెలీదు, ఎలా ఉన్నారో తెలీదు, వాళ్ళ ఫోన్లో కూడా మాట్లాడేదాన్ని కాదు. ఏదో పిచ్చిగా నాకు ఎలాగైనా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి, తెలుగుదేశం పార్టీ రావాలి అని, దాంట్లో నేను ఒక మంచి ఎమ్మెల్యే అవ్వాలి, ఒక మినిస్టర్ అవ్వాలి. నేనేమనుకున్నానంటే వైజాగ్ సౌత్ మన ఉమ్మడి రాష్ట్రాలకి, అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రాలకి రోల్ మోడల్ చేయాలనుకున్నానండి. అంత తీర్చిదిద్దుదాం అనుకున్నాను, అంత బాగా పనిచేద్దాం అనుకున్నాను. 24 గంటలు ప్రజల్లోనే ఉండి అసలు అక్కడ కష్టం అంటే ఏంటో తెలియకుండా, అంటే చాలా ఇప్పుడు సింగపూర్లో నేను 13 years ఉన్నాను, చెన్నైలో చిన్నప్పటి నుంచి ఉన్నాను. సో నాకు తెలుసు ఇప్పుడు మనం ఏం చేయాలంటే వరల్డ్ వైడ్గా వాట్ ఈస్ ద బెస్ట్ అనేది తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే యూ విల్ బికమ్ ఎ బెస్ట్ లీడర్. ప్రతి ఒక్కళ్ళు షుడ్ నాట్ డూయింగ్ ద సేమ్ థింగ్, డూ సంథింగ్ డిఫరెంట్. ఒక సామాన్యుడు బ్రతకడానికి మనం ఎప్పుడూ కూడా ముందుండాలి. సామాన్యుడు బ్రతకడానికి లేని పరిస్థితుల్లో వై వీ నీడ్ ఏ లీడర్స్. ఏదో చేయాలనుకున్నా, ఎంతో చేయాలనుకున్నాను, చాలా చేయాలనుకున్నాను నేను. అది ఎలా అయిపోయిందంటే ఇంత హోమంలోని ఇన్ని నీళ్లు పోసేస్తే ఏమైపోతుందో అలా అయిపోయిందండి నాకు. నన్ను కనుక నిజంగా ఆయన ఎంకరేజ్ చేయండి. ఐ గాట్ సో మెనీ ఐడియాస్. ఎన్నోసార్లు ఆయనకి నేను పర్సనల్గా సార్ ఇలా జరుగుతుంది, మీరు ఇలా చెయ్యండి, నేను చెప్పిన రోజులు ఉన్నాయి స్వప్న గారు, నేను చెప్పిన రోజులు ఉన్నాయి. అయితే మిమ్మల్ని కరివేపాకులా వాడుకుని తీసి అయిపోయింది వాడుకుని పడేసారని ఒప్పుకుంటారా? అంతే 100% కాదండి. మీరు ఇవ్వాల్సిన వన్నే, మీరు తీసుకురావాల్సిన వన్నే పార్టీకి తీసుకొచ్చి మీ ప్రచారం చేసి సిన్సియర్ హార్డ్ వర్క్ తీసేసి మీకు ప్రామిస్ చేసిన టికెట్ ఇవ్వలేదు, డబ్బులు పోయాయి, టైం పోయింది, విలువైన సమయం. అవన్నీ కంటే మనోవేదన అండి. ఎంత హర్ట్ అయ్యాను అనేది మీరు డబ్బులు కష్టం వదిలేయండి. పోనీ నేను అట్లీస్ట్ ఒక స్కూల్కి వెళ్ళి రాజకీయం ఏంటని నేర్చుకున్నానని అలా వదిలేయండి. ఒక పక్కన రాజకీయం అంటే ఏంటో తెలుసుకున్నాను కదా, ఎవరు మంచి ఎవరు చెడు, ఎన్ని విధాల నన్ను ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బందులన్నీ నేను ఎమ్మెల్యేలు ఎంపీలు ఆడ మగ తేడా లేకుండా నన్ను ఇబ్బంది పెట్టారు. కానీ మై ఫోకస్ పార్టీ బాగుండాలి. ఎక్కడ నన్ను మహిళా సాధికారత 7 మంది ఎమ్మెల్యేల్లో నన్ను ఒకదానిగా చేర్చినందుకు ఓపెన్గా మీటింగ్లో ఈ మహిళా ఎమ్మెల్యేలు మైక్ పట్టుకొని ఈ సినిమా నటి మాకు అక్కర్లేదు,
ఎందుకండి అలా మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు మామూలు ఎమ్మెల్యే వెళ్తే 500 మంది వస్తారు, 1000 మందికి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు. నేను వెళ్ళినప్పుడు మీకు 20,000 మంది వస్తున్నారు కదా. అవును. నేను వెళ్ళి నిలబడ్డాను అంటే ఇప్పుడు బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు 12కి వస్తున్నారు అని అంటే నేను 10కి వెళ్తాను. 10కి వెళ్ళి ఐ విల్ స్టార్ట్ టాకింగ్, ఐ విల్ టాక్ స్పీకింగ్. బై ద టైం ఎవరు మీరు లారీల్లో తేవక్కర్లేదు, బొట్లు పెట్టి పిలవక్కర్లేదు. 10కి నేను మొదలుపెట్టానంటే ఆయన వచ్చేటప్పటికి ఐ గ్యాదర్డ్ ఇన్ వనపర్తి 25,000 పీపుల్ అండి. ఐ విల్ ఛాలెంజ్ యూ దాట్. బట్ అంత చేసిన మీకు ఎందుకు అన్యాయం? I will challenge you that. Yeah. This is openly, I will challenge you that. When we went, it was 5,000 and 5,000 అని చెప్పి ఒక హాల్లో పెడితే వనపర్తిలో 5,000 అంటే నేను వస్తున్నానని వాళ్ళు యాడ్ ఇస్తే ఇట్ బికేమ్ 10,000. Then police people said you cannot have there. We went and did where ఒక మిల్లు ఓపెన్ గ్రౌండ్కి వెళ్తే 25,000 ఓవర్ పీపుల్. టిల్ ఐమ్ హ్యావింగ్ హోల్డింగ్ ఆల్ మై స్పీచెస్ అన్నీ నేను మీకు చూపిస్తాను. ఓపెన్గా కూడా ఓకే. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నాకు థ్యాంక్ యూ అమ్మా అని చెప్పారు, అన్నీ ఒప్పుకుంటాను నేను. బట్ అంత పని చేసిన వాళ్ళని ఎలా చెప్పండి మీరు? రాజకీయాలే విరక్తి వచ్చేలాగా అయిపోయింది కదా. ఎవరిని నమ్మాలి? ఆ మధ్య చాలా వెక్కి వెక్కి ఏడిచారు మీరు, గుర్తు నాకు. అండ్ మధ్యలో కూడా కదిలిచ్చినప్పుడు మీరు ఏడిచేసేవారు. విరక్తి ఇన్సైడ్ హర్ట్, బిట్రేయల్ లాగా. చాలా బిట్రేయల్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం అడుక్కోలేదు, నేను మీ దగ్గరికి నేనుగా రాలేదు, తప్పు నాదైతే నేను అనుకుంటాను, నేను వద్దు అన్నాను. ఆయన ఏమన్నారు? ఒక మహిళ, ఒక సెలబ్రిటీ అండ్ వైశ్య కమ్యూనిటీ, నాకు ఇవి 3 కలిసి వస్తాయి, మీకు ఒక్కళ్ళకి ఇస్తే అన్నారు. ఎన్ని వైశ్య కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టానో తెలుసా అండి మీకు? వేల కొలది నేను వైశ్య కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టానండి. కరెంట్ లేని చోట కూడా నేను కళ్యాణ మండపంలో మైక్ లేకుండా గొంతు ఆరిగిపోయేలాగా ఫ్యాన్ కూడా లేకుండా నేను మాట్లాడాను. ఎలా ఉంటుంది ఆలోచించండి, ఎలా ఉంటుంది? అనకూడదు కానీ కత్తితో వెనక నుంచి సైలెంట్గా మిమ్మల్ని పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది. చాలా హర్ట్, బిట్రేయల్ లాగా అనిపిస్తుంది. చాలా అన్యాయం జరిగిందండి మీకు. ఇట్ వాస్ వెరీ బ్యాడ్. ఆ తర్వాత మీరు పార్టీని ఎప్పుడు వదిలేరు కవిత గారు? ఆయన సీఎం అయిన తర్వాత 2014లోనా? నేను అడిగాను అట్లీస్ట్ నాకు చైర్మన్ పోస్ట్ ఇవ్వమంటే. అంటే దానికి కూడా నేను ఫిట్ అవ్వలేదు. పర్వాలేదు, ఏదో అంటారు చూడండి, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టడం, మళ్ళీ రిటర్న్ రావాలనేది కొంతమంది మర్చిపోతారు. ఇట్స్ ఓకే. మీరైతే అప్పుడు బయటకు వచ్చారు, మీ ఉసిరే తగులుంటుంది. పార్టీ మొత్తం ఇప్పుడు మట్టి కొట్టుకుపోయింది అనకూడదు కానీ. ఈసారి మరి ఏమవుతుందో మీకే తెలుసు, ప్రజలకు తెలుసు, భగవంతుడికి తెలుసు. మీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను అనేది భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కలిసి మరి పోటీ చేస్తున్నారనేది మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మీరు భారతీయ జనతా పార్టీలో ఇంత యాక్టివ్ కవిత గారు, ఇంత కేపబుల్గా ఉన్నారు, ఇంత చిన్న వయసులో ఇంత నేర్చుకుని ఇంత సాధించారు, ఇంత ప్యాషన్ ఉన్న మనిషి, జీవితంలో వ్యక్తిగత జీవితంలో కష్టం చూశారు. కోవిడ్ టైంలో మీకు జరిగిన దారుణం అంటే అన్ని రకాల కష్ట సుఖాలన్నీ చూశారు లైఫ్లో. మీలాంటి కేపబుల్ లీడర్ ఈరోజు బయట ప్రచారంలో కానీ ఒక యాక్టివ్ రోల్లో ఎందుకు లేరు భారతీయ జనతా పార్టీలో? నిజంగా మీరు పార్టీలో ఉన్నారా అంటే మీరు చెప్పుకోవాల్సి వచ్చే పరిస్థితిలో ఉంది. ఎందుకలా? మీరు వెళ్ళట్లేదా? వాళ్ళు మీకు అవకాశం ఇవ్వట్లేదా? యు ఆర్ ద రైట్ పర్సన్, టెల్ మీ. నేను వెళ్ళడం లేదు అని మీరు అనుకుంటున్నారా? మీ తత్వం చూస్తే అలా అనిపించదు. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఏపీకి అయినప్పుడు నన్ను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేశారు, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో. దాని తర్వాత ఇండియా స్టార్ క్యాంపెయినర్గా వేశారు నన్ను. నాకు ఈ ట్రావెలింగ్ చాలా మీటింగ్లకి కొన్ని అందుకోలేకపోతున్నాను అని
నేను ఢిల్లీకి వెళ్ళి తెలంగాణకి మార్పించుకున్నాను. తెలంగాణకి వచ్చిన తర్వాత బండి సంజయ్ గారు ఐ మీన్ తెలంగాణకి మార్పించుకున్న వెంటనే కోవిడ్ ఇష్యూ వచ్చింది. ఓకే, అది ఒక పక్కన ఉంటే నా లైఫ్లో కూడా మీకు తెలుసు చాలా కోవిడ్లోని ఒక పెద్ద మీ బాబు డిజాస్టర్ అయ్యింది. సో ఆ తర్వాత నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు, ఫ్రాంక్గా మీకు చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ అంటే రాజకీయంగా ఇంట్రెస్ట్ లేదు, దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా లైఫ్ వాజ్ గోయింగ్ ఆన్. ఫర్ 1.5 years నేను బెడ్ రిడన్ అయ్యాను. ఎందుకో తెలీదు, బండి సంజయ్ గారు పరామర్శించడానికి అందరూ వచ్చారు, టీం వచ్చారు. వచ్చినప్పుడు ఏమనుకున్నారో తెలీదు, ఆవిడ ఇలా ఉంటే ఇంకా మనం ఏదైనా పార్టీ పరంగా ఇది చేయాలి అని చెప్పి ఆ టైంలోని రాష్ట్రపతి గారి దగ్గర నుంచి కూడా వచ్చి ఏమంటారు పరామర్శించారు. కానీ యాక్టివ్గా పార్టీలో ఉండమన్నారు. లేదు నాకు వద్దు అని చెప్పాను. లేదు మీరు ఇలా ఉండడం కంటే ప్రజల్లో ఉండండి, ప్రజల్లో ఉంటే కొంచెం మైండ్ ఇది అవుతుందని మిర్యాలు కూడా ఇన్ఛార్జ్ ఇచ్చారు. తర్వాత ఇచ్చారు. సడన్గా ఓవర్ నైట్ మేము వేరే ప్రెసిడెంట్ని మార్చారు. ఓకే, ఎవరున్నా పార్టీ ఈజ్ అ పార్టీ. కిషన్ రెడ్డి గారిని వెళ్ళి నేను కలిశాను. సో నా సర్వీసెస్ మరి మీరు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు అని అడిగాను. సో ఆయన దగ్గర నుంచి నాకేమీ ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు. సో అలా ఉన్నప్పుడు మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఆల్రెడీ ఒకసారి పడ్డారు అందులో. చేసి ఉన్నదంతా ధార పోసేసి సిన్సియారిటీకి మనమే అన్ని విధాల అన్ని పెట్టేసి అన్ని తెలుగుదేశం పార్టీలోనే డబ్బు, మనశ్శాంతి అన్ని కోల్పోయారు అక్కడ. టైం, ప్రెషియస్ టైం, నా ఎనర్జీ. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ మీరు సాయికి పాప పేరు మధు, పాప పెద్ద పాప మధు, సాయి అండ్ శ్రవంతి. సో ఫస్ట్ పాప, నెక్స్ట్ బాబా, లాస్ట్ బాబు. ముగ్గురికి మీరు కాకుండా పోయారు కదా ఆ టైం పీరియడ్ అంట. అసలు ఏం జరుగుతుందో తెలియదు. అసలు నాకు ఒక ఫ్యామిలీ ఉందా అని మా ఇంట్లో మా వారు అడిగారు. నీకు మా అందరం గుర్తున్నామా, మేము ఎవరో తెలుసా? అంత కష్టపడి చేసి ఇప్పుడు మళ్ళీ మరి బీజేపీలో చేరారు. వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ కవిత గారు? అంటే 2018లో చేరానండి. అది కూడా పెద్ద ఆయన అమిత్ షా గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు లేదు రండి, మీకు తెలుసు, మీకు జరిగిన అన్యాయం మాకు అంటే అన్నీ తెలుసుకునే కదండి అడుగుతారు. నేనుగా వెళ్ళలేదండి. అంటే నేను మీకు చెప్పాను కదండి, ఒకటి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో ఇలా అయిపోయిందో ఆ తర్వాత నేను ఇంకా టోటల్గా నో రాజకీయం, ఫుల్ స్టాప్ అని నేను డిసైడ్ అయిపోయాను. కాబట్టి నేను ఐ స్టార్టెడ్ డూయింగ్ మై మూవీస్ అండ్ టీవీ సీరియల్స్. ఐ వాస్ వెరీ అగైన్ బిజీ. అందరూ చాలా తిట్టారు కూడా, ఇంత క్యారెక్టర్స్ రావాల్సిన కెరియర్ని వదులుకొని అంత కష్టపడి పనిచేశారు అంటే పార్టీ వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. అంటే ఈ వెన్నుపోటు అంతా డైరెక్ట్గా బిగ్ బాసే. అక్కడ నాకెవరు తెలియదు కదండి, నాకు ఆయనే కదా. న్యాచురల్లీ అంత పని చేయించుకున్నప్పుడు మీకు ఇవ్వాల్సింది. సరే ఆయన పెట్టింది పేరని జనం చెప్తారు. అది కాదండి, నేను అనేది ఏంటంటే ఆయన నేను డైరెక్ట్ కాబట్టి నాకు ఒక పెద్ద పీట ఆయన వేసి ఉండాలి. ఎందుకు వేసి ఉండాలి అంటే మనం ఒక ఇంట్లో ఉంటామండి, మనకు 4 పనివాళ్ళు ఉంటారు. ఆ 4 పని వాళ్ళలో ఎవరు లాయల్, ఎవరంత కష్టపడుతున్నారో మనకు తెలుసు. వాళ్ళని మనం నెత్తిమే పెట్టుకోమా అండి? మీరు చెప్పండి. నేనైతే చేస్తాను. మా ఇంట్లో 4 పనోళ్ళు ఉన్నారు, ఒక అమ్మాయి బాగా చేస్తుంది. మీ ఎగ్జాంపుల్ అర్థమైంది, కానీ మీరు పనోళ్ళు కూడా కాదు. మిమ్మల్ని అలా కాదు, నేను అనేది ఒక పార్టీలో రమ్మని నేను శుభ్రంగా ఒక మంచి పట్టు చీర కట్టుకొని నీట్గా రెడీ అయిపోయి అలాగ నేను ఏసీ రూమ్లో కూర్చొని మీడియా ముందు మాట్లాడేసి ఏసీ కార్లో కూర్చొని వెళ్ళిపోతే ఒక విధంగా అనుకోవచ్చు. నేను అలా కాదండి.
నడుం బిగించి బాబ్లీ కాదు ఆ వాటర్ మహారాష్ట్ర వాటర్ ఇష్యూ అయినప్పుడు ఎన్ని రాస్తారు కాల్ చేశానండి, ఎన్ని రాస్తారు కాల్ చేశాను. యూ నో యు ఆర్ ఇన్ ద మీడియా, యూ మైట్ హ్యావ్ యువర్ పీపుల్ మైట్ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. We covered that, and we also covered the time when you were heartbroken. You came out. It was a very emotional time. మీరు వెక్కి ఏడ్చేసేవారు ఆ టైంలో. అది కాదు స్వప్న గారు, నేను అనేది మీరు ఆపోజిషన్లో ఉన్నప్పుడు మహాసభలో నేను మీ పక్కన కూర్చొని సీఎం అయిపోయిన వెంటనే నేను జనాల్లో కూర్చోమని అంత మోసాను ఆ పార్టీని. నేను ఉడతా భక్తిగా నా వర్క్ కూడా ఉంది. ఇన్ని రోజులు నేను మహాసభలో ఈ పక్కన వేదిక మీద కూర్చున్న వ్యక్తిని జనంలో ఇవాళ వెళ్ళి నువ్వు కూర్చో అని అనడము ఎంతవరకు మీరు సబబు చెప్పండి. లేదండి, జనంలో నేను కూర్చోను అని అనడం లేదు స్వప్న గారు. లేదు, నేను కూర్చుంటాను, నాకు ఆ ఈగో లేదు. మళ్ళీ నేను మీ గురించి ఆలోచిస్తున్నాను. నేను జనంలో ఉన్నానంటే మీ మీటింగ్ జరగనివ్వరు. నా మీద మొత్తం అక్కడ 10,000 మంది ఉంటే 10,000 మంది నాతో ఫోటోలు తీసుకోవాలనుకుంటారు. దట్ ఈస్ మై పాపులారిటీ, రైట్? అవును, దట్ ఈస్ మై పాపులారిటీ, రైట్? అక్కడ కూడా నేనేం ఆలోచించాను, అరే బాబు గారు డయాస్ మీద ఉన్నారు, మీరు అందరూ కూర్చొని 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 ప్లీజ్ ఫోటోలు ఇలా ఇలా అంటూ ఉంటాను ఎప్పుడైనా సరే. మీకోసమే, అక్కడ కూడా నేను మీకోసమే కదా ఆలోచించి, నేను అక్కడ కాకుండా ఆ వేదిక మీద నేను కూర్చుని ఉంటే ఆ గొడవ ఉండదు కదా అని నేను ఆలోచించాను. కానీ వీళ్ళేం చేశారు, ఇప్పుడు మేము సీఎం అయిపోయాము, ఇంకా ఈవిడతో ఏంటి మనకి పని కదండి. మీరు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే, ఆయనకి తెలుసో తెలీదో మరి నాకు తెలియదు, తెలియకుండా ఎలా ఉంటుందనేది కూడా నాకు తెలీదు. ఆయన నాకు తెలీదు అని అన్నారంట, ఈ ఇష్యూనే నాకు తెలీదు అన్నారంట. నేను డయాస్ మీద నేను పేర్లు వేయను కదా, నాకు తెలియదు కదా అన్నారంట. అది విషయం. సో ఆయననే కాదు, అక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, very embarrassing situation, very embarrassing situation, like a beggar standing there asking them to allow me in this dais. Very bad. I don't know, రాజకీయాలు ఎలా పనిచేస్తాయో నాకు తెలీదు. అండ్ ఎవరెవరు నాతో గుడ్డు చాకరీ చేయించుకున్నారో ఆ ఎమ్మెల్యేలు నా ముందే పైకి వెళ్తూ కూడా సార్ నా పేరు లేదంట ఏంటి అని అడిగినా కూడా నవ్వేసి వెళ్ళిపోయారు తప్ప నన్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్. డోంట్ యూ థింక్ ఇట్స్ అ షేమ్? ఇట్ ఈస్ వెరీ మచ్ అ షేమ్. డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ అ షేమ్? డోంట్ యూ థింక్? అలా ఎవరెవరు చేశారో అందరూ ఓడిపోయారు. ఉసురంట నిజంగా ఎవరెవరు చేశారో అందరూ ఓడిపోయారు. Fine. See, sometimes మన హార్డ్ వర్క్ ఆల్వేస్ విల్ కమ్స్ ఫ్రమ్ సమ్వేర్. మన కష్టం అదే టైంలో మనము యూస్ అండ్ త్రోగా ఉంటే ఏమవుతుంది అనేది కూడా దే టేస్టెడ్ ఇట్, ఆ రుచి చూసారు. ఒక ఎమ్మెల్యే నన్ను అడిగారు, నేను రాజమండ్రి బీజేపీ మీటింగ్కి వెళ్తున్నాను యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ రాజమండ్రి. దాంట్లో ఒక 2 ఎమ్మెల్యేలు వచ్చారు, పేర్లు ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్. వచ్చి ఏమ్మా ఇంకా తిడుతున్నావా మమ్మల్ని, ఆపేయమ్మా తిట్టకమ్మా అన్నారు. నేనన్నాను నేనేమీ అన్నానండి, నేను ఎవరిని తిట్టను నేను తిడితే మీరు నేను ఈక్వల్ అయిపోతాను, నేను తిట్టను. ఆయన కుదిలేశాను, ఆయనే చూసుకుంటాను. ఇంకా తిడితే నాకు వాళ్ళకి ఏంటండి, కరెక్ట్, వాళ్ళకి నాకు తేడా లేదు కదా. స్కాడ్ ఈజ్ దేర్, మై హార్డ్ వర్క్ ఈజ్ దేర్, హార్డ్ వర్క్ ఈజ్ దేర్. ఇదేమి పొలిటికల్ అనేది తలుపు వెనకాల చేసేది కాదు కదండి. పొలిటికల్ అనేది ఇట్ ఈస్ అ ఓపెన్. నేను మొన్న బుక్లో చూసానండి, 3,000 చిల్లర న్యూస్ ఛానల్ మార్నింగ్ టైంలో అటెండ్ చేస్తానండి. ఎన్ని? 3,000 చిల్లర. వారధి TV9లో మిడ్ నైట్ US కాలర్స్తో మాట్లాడడానికి వెళ్ళేదాన్ని. మిడ్ నైట్
My husband used to come. He doesn't want to send me alone. He used to come, sit there for 1 hour and take me back. వెరీ వెరీ హార్ట్ బ్రేకింగ్ ఫర్ అంత మీరు కమిట్మెంట్తో చేస్తే నమ్మకం పూర్తిగా అక్కడ సడలిపోతుంది. నమ్మకం అనేది కాదు, జస్ట్ I don't know how to say, like what they did is no words for that. మాటలు లేవు దానికి. కానీ మీరు చెప్పారు స్టేజ్ మీదకి వెళ్తూ ఎమ్మెల్యేలు, మీరు గెలిపించిన ఎమ్మెల్యేలు అంటే మీరు ప్రచారం చేసిన ఎమ్మెల్యేలు మిమ్మల్ని పట్టించుకోవడం, పట్టించుకోలేదు అసలు. పైకి వెళ్ళి ఇమీడియట్గా ఏం చెయ్యాలి, ఏంటయ్యా ఏంటి అమ్మాయి పాపం కవిత కింద నిలబడి ఉంది, ఏంటి వేది మీదకి రాకుండా, ఏంటి చూడండి వెళ్ళి తీసుకొని రండి అని సెక్యూరిటీ వాళ్ళు ఆపేసి. ఇప్పుడు మరి బీజేపీలో మీరు జాయిన్ అయ్యారు, వాళ్ళకి మరి మద్దతు పలుకుతున్నారు. నేను అక్కడ నిలబడినప్పుడు లోకేష్ గారు వచ్చారు. లోకేష్ గారిని ఆపాను నేను. ఆపి లోకేష్ గారు ఏంటి స్టేజ్ మీద నా పేరు లేదంటున్నారు ఏంటంటే, నాకేమీ తెలియదమ్మా అని ఆయన కూడా వెళ్ళిపోయారు. లోకేష్ గారిని అడిగినప్పుడు ఏంటంటే స్టేజ్ మీద నా పేరు లేదంటే లోకేష్ గారు ఏం చేయాలి, అదేంటి మీ పేరు లేకపోవడం ఏంటి, రండి అని తీసుకెళ్ళాలి కదా. అంటే వాళ్ళ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను, ఏమనుకుంటున్నారు అనేది ఆలోచిస్తే ఇట్ ఈస్ అ వెరీ పెయిన్ఫుల్ అండ్ ప్యాథటిక్ అండి. చాలా చాలా చాలా. ఇప్పుడు బీజేపీలో ఉన్నాను ఓకే, బట్ నేను పడి బెగ్గింగ్ లేకపోతే అడుక్కోవడము అలాంటివి ఆ స్టేజ్లో నేను లేను స్వప్న గారు. అస్సలు సారీ టు సే దిస్, ఐ లవ్ ద పార్టీ, ఐ లవ్ మోదీ గారు, ఐ లవ్ ద అడ్మినిస్ట్రేషన్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్స్ గుడ్, ఐ లైక్ ఇట్. ఇప్పుడు మనం ఫ్రాంక్లీ ఇఫ్ యూ వాంట్ మీ టు స్పీక్ ఐ విల్ స్పీక్. ఇప్పుడు నాకేంటంటే కాంగ్రెస్ రాకుండా, నాకు కాంగ్రెస్ ఇష్టం లేదు. ఇప్పుడు నాకేంటంటే కాంగ్రెస్ 75 సంవత్సరాలు పరిపాలించి మెనీ థింగ్స్ నాకు కాంగ్రెస్ విషయంలో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. కొన్ని విషయాల్లో నేను మోదీ గారు స్కీమ్స్ కానీ నేను పర్సనల్గా కొన్ని చూశాను, అంటే ప్రజల్లో చూశాను. నేను అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో చెప్తున్నా, నాట్ పబ్లిసిటీ వైజ్గా నేను మాట్లాడట్లేదు. బాగుంది, ఎస్. ఇప్పుడు నాకు ఆయన నచ్చింది, ఆయన నచ్చారు, భారతదేశాన్ని అంతా బాగా చూసుకున్నారు. కానీ మనం ఇక్కడ పనిచేసేటప్పుడు ఇక్కడ వాళ్ళని మనం 10 సార్లు ఏదైనా అడగడం అనేది కరెక్ట్ కాదు అని నేను ఫీల్ అవుతున్నాను. అంటే నేనున్న స్ట్రేచర్కి డెఫినెట్గా నేను అడగకూడదని అనుకుంటున్నాను. తప్పకుండా మీకు ఆల్రెడీ ఒక ఇనఫ్ హిస్టరీ అండ్ రికార్డ్ ఉంది, మీరు ఏం చేయగలుగుతారో, మీ సమర్థత ఏమిటని. మీరు న్యూ కమర్ ఏం కాదు. సో మరి ఇప్పుడు వీళ్ళకి ప్రచారంలో మీరు యాక్టివ్గా అయితే లేరు అంటే నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు, నన్ను ఎవరు అడగలేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అండ్ ఐఎమ్ నాట్ ఎంకరేజ్డ్. అంటే ఎంకరేజ్డ్ అనేది నేను చెప్పను. లైక్ యూ సెడ్ ఐఎమ్ నాట్ ఎ న్యూ కమర్ టు ఎంకరేజ్. And maybe you're not valued, let me put it that way. Yes, you're not valued for your true worth. So